ఇక్కడికి వెళ్ళి యాక్చువల్లీ ఇక్కడ ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారో కనుక్కుందాం రండి. చిటి మీ యొక్క లవ్ మ్యారేజ్ గురించి చెప్తారా అక్క? మీ అసలు లవ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మ్యారేజ్ అంటే మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఓకే, కానీ చేసిన తర్వాత వాళ్ళిద్దరు గొడవ నువ్వెంత అంటే ఏమీ లేదంట. కలిసి ఉండాలంటే మీరు ఏం సలహా ఇస్తారు? భర్త అగ్రెసివ్ అయినప్పుడు భార్య తగ్గించి ఉండాలి, భార్య అగ్రెసివ్ అయినప్పుడు భర్త తగ్గించి ఉండాలి. ఇలా ఉన్నదంటే ఆ లైఫ్ అంతా సంతోషంగా ఉంటారు. లేకపోతే నువ్వెంత అంటే చిట్టి చెప్తుంది. నా గురించి లాస్ట్ లో చెప్తాను, వీడియో ఎండింగ్ లో తీసేస్తారు ఎడిటింగ్ లో. అసలు ఆ రోజుల్లో మీ లవ్ మ్యారేజ్ అంటే కథలుగా చెప్పుకుంటున్నారు, కానీ మేము ఎప్పుడు వినలేదు. ఒకసారి ఒక్క కథ చెప్తావు అందులో? అది అప్పుడే ల్యాండ్ లైన్ మొదలైన రోజులు. అది ల్యాండ్ లైన్ మా కోసమే పెట్టాడు అనుకున్నాను. బిల్లు కట్టడానికి చిన్నవాడు ఎంతో కష్టపడేవాడు. వాళ్ళమ్మ 2 గాజులు తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. చెప్తారా? లవ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్పండి బావగారు, ఏదో ఒక సమాధానం చెప్పేసి. లవ్ మ్యారేజ్ లవ్ చేసుకుంటుంది, తప్పే ఉంది. అది తిరిగి చెప్పండి. ప్రొసీడ్ అవుతున్నా అయితే మా చింతని వేస్ట్ చేసుకుని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. చాలు ఈ మాత్రం చాలు. పదండి. అసలు లవ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్? నాకు తెలియదు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కదా. అంటే నేను చేసుకోలేదు, నాకు తెలియదు. ఎందుకంత పెళ్ళాక ఎలాగో స్ట్రెస్ ఉంటుంది, పెళ్లి ముందు కూడా ఎందుకు? తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. యాక్చువల్లీ మా నాన్నమ్మకి తాతయ్యకి గొడవ అయితే జరిగింది. ఇప్పుడు మేము వాళ్ళిద్దరిని కలపబోతున్నాం. అంతా మీరే చేశారు. యాక్చువల్లీ మా నాన్నమ్మ కూడా మీకు ప్రపోజ్ చేద్దాం తీసుకొచ్చాం. ఏం లేదు, నాన్నగారు ఉన్నారు, సిగ్గుపడుతున్నారు, పర్లేదు, ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయారు ఆయన. తాతయ్య గారు, అసలు లవ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్? ఒక్క నిమిషం, నా కొడుకు ఎన్నో ఏళ్ళ నుంచి అలా ఉండిపోయిన మా నాన్నమ్మకి ఈరోజు మీరు ప్రపోజ్ చేయాలి. తాతయ్య గారు, అసలు లవ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్? నాకు నమ్మకాలు లేవు. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. లవ్ మీద ఎందుకు నమ్మకం లేదంటున్నారు? ఇప్పుడు నమ్మకాలు లేవు. ఇప్పుడు నమ్మకాలు లేవా? మీరు చేసుకున్న మీ నమ్మకాలు ఉన్నాయా? నమ్మకాలు లేవు. ఓకే. యాక్చువల్ అంటే మీ లవ్ స్టోరీలో ఒక మెమరబుల్ డే గురించి చెప్తారా? నాకు ఆ ఫోన్ బిల్లు 1,00,000 వచ్చింది అప్పట్లో. తప్పలేదు భయ్య. యాక్చువల్లీ ఏమైందంటే ఈ 1,00,000 బిల్లు చూసి అన్లిమిటెడ్ బ్యాలెన్స్ అనేది కనిపెట్టారు అనమాట. 22 years అయింది పెళ్ళి. మా తాత ఇప్పుడు వచ్చి మా నాన్నమ్మకి ప్రపోజ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం యూ కెన్ సీ ఇన్ TFI బ్లాగ్స్. రోజు ఇవ్వడం కదా, పట్టుకోయండి. మంచిది లాగొస్తా, నాకు నన్ను వదిలే. మీరు అది ఇచ్చేసారు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ప్రపోజ్ మరి అలా రోజెస్
జస్ట్ అక్కడికి రండి. ఇక్కడి నుంచి రావాలి. ఎందుకురా డ్రెస్ కూడా బాగాలేదు, వదిలేండి రా. ఇలా ఇక్కడి నుంచి రావాలా? ఇక్కడ నుంచి తవ్వుకుంటూ తిన్నా కదా. ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసునే సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? దండలో పువ్వులా, పువ్వులో నవ్వులా, గుండెలో గంటలా, గంటలో మంటలా, ఎండలో నీడలా, నీడలో ఆవులా, నా వెంటే ఉండవా స్వర మంజరి. అందరూ మంచి మాటలే మాట్లాడదాం, ఇంకేం వద్దు. ఒక్క మంచి మాట. ఫుడ్ కాదు బ్రో. బ్రో ఫస్ట్ డే యాక్చువల్లీ బ్రహ్మోత్సవం ఫస్ట్ షో చూసాడు. ఒక మంచి మాట తిన్నాక చెప్తా. ఓకే బాయ్. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నీకు ఇష్టమైన హీరోయిన్ లేరు హీరో? అబ్బాయిలా? మమ్మీ ఓ మంచి మాట. కలిసి ఉంటే కలదు సుఖం. సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఓకే అత్తయ్య గారు ఓ మంచి మాట. ప్రతిరోజు నిద్రపోవడానికి అంటే ఒక టైం ఉంటూ ఉండాలి, నిద్రపోకపోతే చాలా కష్టం. మెయిన్ కర్త కర్మ క్రియ అంటే ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ వన్ అండ్ ఓన్లీ రమా భాస్కర్ గారు. మీ ఈ సంగతి కోసం ఒక మీ ఒపీనియన్. ఓ మంచి మాట. ఈ శుభ సందర్భంలో ఒక మంచి మాట. ఓ మంచి మాట. అలా కాదు, ఒక సాంప్రదాయం కలిసి ఉంటే కలిసి సుఖం అని చెప్పింది. అలాగే ఏదో ఒకటి. ఇప్పుడు సడన్ గా అడుగుతుంటే తట్టలేదు. ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లాలి. హ్యాపీ న్యూ ఇయర్. అది పొద్దున